ఆర్ద్ర నక్షత్రము రౌద్ర నక్షత్రము, కోపిష్టి నక్షత్రం అని అంటారు. ఆర్ద్రము రౌద్రము అన్నాడు. రౌద్రం అంటే కోపం అనేటువంటిది. ఇది మనకు ముహూర్త చింతామణిలో కానీ, ముహూర్త మార్తాండంలో కానీ నక్షత్ర నిఘంటువుంచారు. ఆర్ద్ర రౌద్రశ్చ పురజిత్ అని చెప్పి ఆర్ద్ర నక్షత్రము రౌద్ర నక్షత్రము అని చెప్పి పేరు. ఈ ఆర్ద్ర నక్షత్రంలోనే రుద్రుడు పుట్టాడు. రుద్రుడు అంటే శివుడు. అందుకే శివాలయాల్లో ఆర్ద్రోత్సవము అని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆర్ద్ర నక్షత్రము కూడా 4 పాదాలలో ఏ పాదంలో జన్మించినా దోషము లేదనే శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈనాడు మాత్రము ప్రతి నక్షత్రానికి మన వాళ్ళు శాంతులు చేయించుకుంటున్నారు. మా బ్రాహ్మణులు చేస్తూనే ఉన్నారు. ప్రతిదానికి ఏదో శాంతి చేయించేసుకుంటే సరిపోతుంది కదా అనేట ఒక ఉద్దేశంలో ఇచ్చారు. కానీ మృగశిర నక్షత్రాన్ని కానీ, ఆర్ద్ర నక్షత్రాన్ని కానీ ఎలాంటి ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి దోషం లేదనే శాస్త్రాలు మనకు విశదీకరిస్తున్నాయి. ఇక ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి సాహస కార్యాలు చేయడానికి ఉత్తముడు. ఈ పని కాదు అనేటువంటి ఒక ఉద్దేశం ఉండదు. ఒక బండను లేబడతావురా అంటే నేను వెనకబడు దాన్ని లేబట్టడానికి ప్రయత్నం చేస్తాడు, చివరికి లేబట్టి కూర్చుంటాడు. మంచి శూరవంతుడు ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఇంకోటి, ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి క్రయ విక్రయాలు అంటే అమ్మడము కొనడము, అమ్మడము కొనడము, అమ్మడం అనేటువంటి ఒక వ్యాపార ధోరణిలో ఉండబడేటువంటి ఒక వ్యక్తి. తర్వాత రౌద్రం గల కోపంగా రుద్రుడు కోపిష్టి కదా, అలాగే కౌర్యము ఏదైనా మాట మాట్లాడితే కొట్టినట్టుగా తిట్టినట్టుగా మాట్లాడతారు. అతని మనసులో కోపం లేకపోవచ్చు, కానీ మాట మాత్రం కఠినంగానే ఉంటుంది. క్రౌర్యం మాట మాత్రం కఠినంగా ఉంటుంది. ఒక 10 రూపాయలు అతని దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో, అవి ఇచ్చేదానికి వదిలిపెట్టాడు. 10 రూపాయలే కదా పోనీలే అని చెప్పి వదిలిపెట్టాడు. అవి అతని దగ్గర నుంచి తీసుకునేంత వరకు కూడా కౌర్యంగా రౌద్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చీకు చింత లేనివాడు. ఇవాళ ఉన్నది రేపు లేదు అనేటువంటి ఒక ఆలోచన ఉండదు. ఈరోజు గడిచింది రేపటికి చూసుకుందాంలే అనేటువంటి ఒక భావన ఉండబడేటువంటి ఒక వ్యక్తి ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. ఇక ఆర్ద్ర నక్షత్రంలో కనుక స్త్రీయే కనుక జన్మించిందనుకో, కలహప్రియురాలు. అత్తతో, మామతో, మరుదులతో, తోడికోడళ్లతో ఎప్పుడు ఏదో ఒక గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ కఠినంగా వీళ్ళ మాట కఠినంగా ఉంటుంది కాబట్టి కఠినమైనటువంటి ఒక స్వభావంతో మాటలతో బాధపెడుతూ ఉండబడే ఒక లక్షణం వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి జంతువు కుక్క. అంతే కదా, కుక్క ఒక దగ్గర ఉండదు కదా. అది కూర్చుని దారింట వెళ్ళేటువంటి వాడిని బౌమని చెప్పి మరుగుతూ ఉంటుంది. ఎందుకు మరుగుతుందో దానికి అర్థం కాదు, వెళ్ళేవానికి అర్థం కాదు. వీడు ఏమనడు, వీడి దారింట వీడు వెళ్తుంటాడు, కానీ అది ఊరుకోదు. బౌమని చెప్పి ఒక్కసారి మీదికి లేస్తుంది. అలానే ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు కూడా ఎలాంటి కారణం లేకుండానే పక్కవారి మీద ఒక్కోసారి కోపానికి వస్తూ ఉంటారు. ఇక మనుష్య గణంలో చేరినటువంటిది, ఆదినాడిలో ఉన్నటువంటిది ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం. ఇక ఆర్ద్ర నక్షత్రంలో ఎలాంటి శాంతులు లేవని చెప్పుకున్నాము. కానీ రౌద్రమైనటువంటి ఒక నక్షత్రం కాబట్టి నిరంతరము ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అనుభవంలో చెప్తున్నాను. శివుడు శక్తి, శివ శక్త్యాయుక్తో అని చెప్పి మనకు శంకరాచార్యుల వారు మనకు సౌందర్యహరలో చెప్పినట్టుగా శక్తి లేని శివుడు లేడని చెప్పాడు. ఆ శక్తి ఉన్నప్పుడే శివుడు శాంతంగా ఉంటాడు. శక్తి లేకపోయినట్టయితే శివుడు రుద్రుడే. కాబట్టి ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు శివనామస్మరణ కంటే కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేసినట్టయితే వారి కోపతాపాలు తగ్గి, కౌర్యం తగ్గి, శాంతంగా ఉండి తాను అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే అయ్య ఉన్న చోట అమ్మ ఉండాలి కాబట్టి అమ్మను కూడా దగ్గర చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.